పాకిస్తాన్ ఉగ్రదాడులకు మరోసారి ప్లాన్ చేస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత్ హెచ్చరించింది. ఇష్టానుసారంగా తీవ్రవాదులను ఇండియాలోకి పంపించాలనుకుంటే ఈసారి చేసే దాడి ఒక రేంజ్లో ఉంటుందని, పాకిస్తాన్ ఇక కోలుకోలేని విధంగా అటాక్స్ ఉంటాయని హెచ్చరించారు ఆర్మీ చీఫ్. ఆప్ సింధూర్ ట్రైలర్ మాత్రమేనని ఆర్మీ చీఫ్ హెచ్చరించాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం విషయం ఇకపై సీరియస్ గా వ్యవహరిస్తామని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన చాణక్య డిఫెన్స్ డైలాగ్ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ తో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సన్నద్ధతను, దృఢ సంకల్పాన్ని ప్రపంచానికి చాటాయన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం 88 గంటల ట్రైలర్ మాత్రమేనని, అవసరమైతే పొరుగు దేశం బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో నేర్పించేలా మరో యుద్ధం చేయడానికి తాము సిద్ధమన్నారు ద్వివేది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో సైన్యం షార్ట్ టైంలో ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేసిందన్నారు. సింధూరు ద్వారా బలగాలు ఒకేసారి సన్నద్ధతతో ఉండి వేగంగా యుద్ధం చేయగల సత్తా చాటిందన్నారు. భవిష్యత్తులో యుద్ధం ఎంతకాలం సాగుతుందో చెప్పలేమన్న ఆయన, ఈసారి 88 గంటలు, ఈసారి యుద్ధం జరిగితే అది 4 నెలలు లేదంటే 4 ఏళ్లైనా పట్టొచ్చన్నారు. అందుకు తగిన విధంగా సన్నద్ధంగా ఉండాల్సిందేనన్నారు. సైన్యం, నేవీ, వైమానిక దళం, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అన్ని కలిసి పనిచేసే మల్టీ డొమైన్ వార్ఫేర్ యుగం ఇప్పుడు కీలకంగా మారిందన్నారు ఆర్మీ చీఫ్. భారత సాయుధ దళాల మధ్య ఉన్న సమన్వయం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉందన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని, భారత పురోగతికి అడ్డంకులు సృష్టించే ఏ దేశమైన అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా తగ్గాయని, అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెరిగి రాష్ట్రం సుస్థిరత అభివృద్ధి సాగుతుందన్నారు. ఒకవేళ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటే వారికి బుద్ధి చెప్తామన్నారు. భారతదేశం కేవలం స్పందించే దేశం కాదు, అవసరమైతే ముందడుగు వేసి ఉగ్రవాదాన్ని దాని మూలాల్లోనే అణిచివేయగల శక్తి కలిగిన దేశమని సింధూర్ ద్వారా తేల్చి చెప్పింది.